తెలుగుదేశం పార్టీ పగ్గాలు నారా లోకేష్కి అప్పగించాలని చాలామందే డిమాండ్ చేస్తున్నారు. బహిరంగంగా మహానాడు వేదికగాను ఆ డిమాండ్ వినిపించింది. అయినా చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి మహానాడులోనే నారా లోకేష్ని అయితే అధ్యక్ష స్థానంలో లేదంటే కనీసంగా వర్కింగ్ ప్రెసిడెంట్గానైనా ప్రకటిస్తారు అని చాలామంది భావించారు. కానీ మహానాడులో అలాంటి నిర్ణయం తీసుకోవడానికి చంద్రబాబు వెనకడుగు వేశారు. అలాంటి ప్రకటన చేయడానికి ససేమిరా అన్నారు. సో ఇప్పుడు ఆ తర్వాత మహానాడు ముగిసిన తర్వాత అయినా ప్రకటిస్తారు అనుకుంటే ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఎందుకని? ఏం జరుగుతుంది? నారా లోకేష్కి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మీద, ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం మీద దాదాపుగా పూర్తి పట్టు చిక్కింది. ఆయన కనుసన్నల్లోనే అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ విధానపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ, లేకుంటే పార్టీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ఇతర నియామకాల్లో కానీ అన్నింటా నారా లోకేష్ మాటే ఫైనల్ అన్నది చాలామంది చెబుతున్నటువంటి వ్యవహారం. మరి ఇలాంటి తరుణంలో కూడా నారా లోకేష్కి సారథ్యం అప్పగించే విషయంలో సంశయం ఎందుకు అంటే, చాలామంది సీనియర్లు ఇప్పటికీ కూడా నారా లోకేష్ నాయకత్వం విషయంలో ససేమిరా అంటున్నారా అనేటువంటి సందేహం కలుగుతుంది. నారా లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించేందుకు చాలామంది ఇప్పటికీ సిద్ధం కాలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తుంది. అయినప్పటికీ నారా లోకేష్ని కనీసంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించేదానికి ఇప్పటికే టీడీపీ నాయకత్వం సిద్ధం చేసింది. దానికి తగ్గట్టుగా ప్రణాళిక రచిస్తుంది. దానికి షెడ్యూల్ పెట్టుకుని రేపో మాపో రాబోయే రోజుల్లో అలాంటి ప్రకటన వినేందుకు అవకాశం ఉంది. కానీ నారా లోకేష్ తీరు, నారా లోకేష్ వ్యవహారం వీటన్నిటినీ చాలామంది సీనియర్లు జీర్ణం చేసుకోలేకపోతున్నారు అనేటువంటి వాదన బలంగా ముందుకొస్తుంది. ఇటీవల నారా లోకేష్ ఉత్తరాంధ్రలో పర్యటించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆయన పర్యటించి ఆ తర్వాత విశాఖలో ఒకరోజు పాటు ఆయన స్టే చేశారు. అదే సమయంలో విశాఖలో ప్రధానమంత్రి కార్యక్రమం కోసమంటూ నారా లోకేష్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమీక్షకి అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలంతా హాజరయ్యారు. ఏకంగా మంత్రులు కూడా హాజరయ్యారు. కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం ముఖం చాటేశారు. నారా లోకేష్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి గంటా శ్రీనివాసరావు హాజరు కాకపోవడం దేనికి సంకేతం? గంటా శ్రీనివాసరావు ఎందుకని నారా లోకేష్కి కనీసం ముఖం చూపించేదానికి కూడా సిద్ధం కాలేకపోయారు? సమీక్ష సమావేశానికి హాజరు కాకపోవడానికి ఆయనకు అంతకన్నా మించిన అత్యవసర కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? లేకుంటే వ్యక్తిగత సమస్యతో హాజరు కాలేకపోయారా? లేదంటే ఈ రెండు కాకుండా ఉద్దేశపూర్వకంగా నారా లోకేష్ సమీక్షలో పాల్గొనేదానికోసం సిద్ధం కాలేకపోయారా అనేటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఏమైనప్పుడు కూడా గంటా శ్రీనివాసరావు లాంటి ఒక సీనియర్ నాయకుడు పంపించినటువంటి సంకేతం నారా లోకేష్ సారథ్యం విషయంలో చాలామంది సీనియర్లకు ఉన్నటువంటి ఒక భిన్నాభిప్రాయంగా కనిపిస్తోంది. అయితే నారా లోకేష్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో పూర్తి పట్టు సాధించినటువంటి తరుణంలో గంటా శ్రీనివాసరావు లాంటి నాయకులందరూ అనివార్యంగా లోకేష్ ముందు తల వంచి ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగని పరిస్థితి అయితే రాబోతుంది. ఇప్పటికే అలాంటి పరిస్థితిని మనం చూసాం. 2024 సాధారణ ఎన్నికల్లో కూడా గంటా శ్రీనివాసరావు, అదేవిధంగా కిమిడి కళా వెంకట్రావు, చింతమనేని ప్రభాకర్ ఇలా చాలామంది సీట్ల విషయంలో నారా లోకేష్ చివరి వరకు అడ్డుపుల్ల వేసినట్టుగా ప్రచారం సాగింది. ఆఖరి నిమిషంలో అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల్లోనే చివరి జాబితాలో ఇలాంటి చాలామంది సీనియర్లకి టికెట్లు కేటాయించినటువంటి వైనం అందుకు సంకేతంగా ఉంది. అప్పుడే నారా లోకేష్ నాయకత్వంలోకి టీడీపీ వస్తే ఇలాంటి చాలామందికి చెక్ పెట్టేయడం అనివార్యం అనేటువంటి విషయం రుజువైంది. ఇక రాబోయే రోజుల్లో అలాంటి నిర్ణయాలు తీసుకునేదానికి తగ్గట్టుగా లోకేష్ సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి దాన్ని సీనియర్లు ఎట్లా జీర్ణం చేసుకుంటారు? ఎంత మేరకు లోకేష్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకి తలొగ్గుతారు? అది తెలుగుదేశం పార్టీలో ఎలాంటి నిర్ణయాలకు కారణమవుతుంది అన్నది ముఖ్యమైనటువంటి పరిణామం. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు లేదంటే కళా వెంకట్రావు వీళ్ళంతా కూడా ఒకనాడు చంద్రబాబు సహచరులుగా చంద్రబాబు క్యాబినెట్లో కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు.
అలాంటి నేతలందరినీ కూడా చివరి వరకు ఊరించి ఆఖరిలో టికెట్టు ఇచ్చేదానికి కారణమైనటువంటి లోకేష్ రేపు రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ పక్కన పెట్టేదానికి తగ్గట్టుగా ఇప్పటికే ప్రణాళిక రచించినట్టుగా భావిస్తున్నారు. అదే జరిగితే టీడీపీ పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా మారేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.